చూసావా ఎలా మాట్లాడుతుందో? అందుకే నేను రాను అని చెప్పా. అయిపోయింది కదమ్మా. ఏమైపోయింది అత్తయ్య? ఇది పిలిచిందని చెప్పి రాలేదు, అమ్మ చెప్పిందని వచ్చా. ఎంత కష్టపడి గోరింటాకు పెడితే కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆవిడ. అంటే మా సెల్లమ్మకి ఇంగ్లీష్ రాదు కదా, అందుకే చెప్పలేదు అనుకుంటా. సర్లే, ఆవిడ బదులు మేమందరం థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్స్ చెప్పమ్మా. థ్యాంక్స్. నువ్వు కూడా గోరింతాకు పెట్టుకోవేదా? నాకేం అవసరం లేదు. వేదా 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 ఏ వేదా ఆగవే. ఏ కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నా ఏంటి? సడన్ గా నీలాంటి గంగిరెద్దులు అడ్డం వస్తాయని తెలియక బండి నడుపుతున్నాను. నన్ను నన్ను గంగిరెద్దంటావా? ఏ మళ్ళీ చెప్పాలా ఏంటి? నిన్నే గంగిరెద్దు అంటున్నాను. అవును, అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? అత్తే గోరింటకు పెట్టడానికి వచ్చిందన్నయ్య. ఏంటి నువ్వు మా అత్తయ్యకి గోరింటాకు పెట్టావా? అవును, ఆవిడ గారికి ఇంట్లో ఎంతమంది ఉన్నా గోరింటాకు పెట్టి దిక్కే లేరు. నువ్వే దిక్కని బ్రతిమలాడితే పోనీలే పాపం అని వచ్చాను. ఏంటి ఈ చేతులేనా అవి? ఈ చేతులతో మా అత్తయ్యని ముట్టుకున్నావంటే బా, నువ్వు చాలా లక్కీ ఫీల్ అవే. ఇదిగో ఇంక నీ లైఫ్ టర్న్ అయిపోతుంది పో. నేను అదే భయపడుతున్నాను. ఇప్పటి వరకు లైఫ్ బాగా ఉంది. ఆవిడ గారిని ముట్టుకున్నాను కదా, ఏ దరిద్రం అంటుకుంటుందో ఏమో. వెళ్ళి డెటాల్తో కడుక్కోవాలి. డెటాల్తో కడుక్కోవడం ఏంటే? అసలు ఆవిడ ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నపూర్ణమ్మ దేవత. ఆవిడ్ని పట్టుకున్న అదృష్టాన్ని ఈ చేతులతో ఇలాగే బంధించాలి. బంధించాలా అంటే ఎలాగా? అవును కదా. ఏంటది? గోరింటాకు. ఆ గోరింటాకు నీ చేతికి పెట్టి ఆ అదృష్టాన్ని ఇలాగే బంధిస్తాను. నేను చెప్పేది వింటావా వినవా? వినకపోతే ఏం చేస్తావు? చిన్నప్పుడు నీ పిలకలు సరదాగా కత్తిరించాను కదా, ఇప్పుడు నిజంగానే కత్తిరిస్తాను. నేనే వస్తాను. పద. నువ్వు కూడా పదవే. సరిగా పెట్టు. బావంటే ఆ మాత్రం భయం ఉండాలి. భయమా? అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు లేచింది రోజుకే. భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే. చాలు. వేదా ఏమైంది? ఎందుకని తను అలా వెళ్ళిపోతుంది? నన్ను అడుగుతావేంటి? టైం చూసుకుని దాన్ని అడుగు, చెప్తుంది. ఏమైంది సడన్ గా తనకి? మన బస్సులాగే ఉందే. రా 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 రా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. దిగు. లైట్లోకే. ఓకే, సీట్లు కూడా ఓకే, టైర్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. బస్సు చూడడానికి బాగానే ఉంది. మరి కండిషను బాగుంది సార్. బస్సు ఎక్కేది మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. బస్ అంతా నీట్గా ఉండాలి. బస్సు ఆన్లో ఉండాలి కానీ నువ్వు ఆన్లో ఉండకూడదు. ట్యాంక్ ఫుల్లేనా? ఇప్పుడే ఫుల్ చేయించాను సార్. నేను అడుగుతుంది నీ ట్యాంక్ కాదు, పెట్రోల్ ట్యాంకు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ముందు వాళ్ళని రమ్మని చెప్పండి. ఓకే, నువ్వు బస్ తిప్పెట్టుకో, నేను పిలుచుకొస్తా. అలాగే సార్. అందగాడా అందగా అబ్బా
సూపర్ ఉంది డ్రెస్ మనకే. అక్క బస్సు వచ్చేసింది, అందరినీ త్వరగా రెడీ అయ్యి రమ్మను. అలాగే ఆంటీ. జాను జాను, అమ్మా బస్ వచ్చేసిందంట, త్వరగా బ్యాగ్ సర్దు. అలాగే అమ్మా. అబ్బా మనది కాకపోతే ఏదైనా బాగుంటది. అబ్బా ఏమండి ఆ, ఈ బట్టలు కట్టుకున్నారేంటండి? ఏం కట్టుకోమంటావు? మసిగుడ్లు కట్టుకోమంటావా? అసలు మనం వెళ్తుంది ఫంక్షన్ కా లేక వంటలు చేయడానికా? నిర్మలా, ఈ డ్రెస్ ఎలా ఉన్నానే? ఈ డ్రెస్ మీకు అస్సలు మ్యాచ్ అవ్వలేదండి. ఆ, నువ్వు నాకు మ్యాచ్ అయ్యావా? నేను కాపురం చేయట్లేదు. కాస్త అందంగా కనపడితే చాలు, తట్టుకోలేరు. అవును, ఇది మా అన్నయ్య డ్రెస్సే కదా? మా అన్నయ్య ఇచ్చాడా? అవునే, మీ అన్నయ్య తప్ప ఇంకెవ్వరికి ఉండవు ఇలాంటి డ్రెస్ లో. అన్నపూర్ణ, ఏంటండి? నా పట్టు పంచ లాల్చి ఎక్కడా? అక్కడే ఉంటాయి చూడండి. ఆ, ఇక్కడ లేవన్నపూర్ణ. ఆ, ఆ, అంటే అక్కడ పెట్టున్నాయి, నా కోసమే అనుకున్నాను. ఇలా తయారయ్యారేంటండి మీరు? అడిగితే మా అన్నయ్య ఇచ్చేవాడు కదా. అడిగితేనా అంటే? అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టండమ్మా, బాబు ఓ ప్యాంట్ ఉంటే ఇవ్వండి అయ్యా అని నేను అడుక్కోవాలే? అడుగు తినేవాళ్ళ కనపడుతున్నా నీకు? ఏమే నేనెవరిని? ఇంటల్లుండి అడగకుండా తీసుకునే హక్కు నాకుంది. ఆ హక్కుతోనే తీసుకున్నాను. మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు. అవతల బస్ వచ్చేసింది, త్వరగా రండి. బస్సు వచ్చేసిందా? అమ్మో, నేను వెళ్ళి ఫ్రంట్ సీట్ లో కూర్చోవాలి, లేకపోతే గుంపులో గోవిందలాగా వెనక్కి దూసేస్తారు. అమ్మో, ఈ తింగరోడు గోరింటాకు బానే పెట్టాడు. వేదా వేదా, ఏంటో బస్ వచ్చేసింది. తెలుసు. అరే లంగా వనిలో భలే ఉన్నా వేదా. థ్యాంక్స్. అత్తయ్య, నా గోరింటకు చూడు ఎంత బాగా పండిందో. బాగా పండిందే. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత ఎర్రటి మొగుడొస్తాడే. నాకు ఎరుపు నలుపు తేడా ఏం లేవమ్మా. నేను చెప్పిన దానికల్లా తలాడించేవాడొస్తే చాలు. వేదా, నీ గోరింటాకు ఎలా పండిందో చూపించు. బానే పండిందిలే. నువ్వు గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నావే? మా అన్నే పెట్టాడు. చూపించు వేదా. ఏం అవసరం లేదంటున్నాను కదా. చూపించవే. చూసావా అత్తయ్య, చాలా ఎర్రగా పండిందే. అయితే మా అన్నయ్య నీకు మొగుడుగా వస్తాడు. ఛా, నీ అన్నయ్య నాకు మొగుడేంటి? వాడు ఎర్రగానే ఉన్నాడు కదే. కొండ మీద కోతి కూడా ఎర్రగానే ఉంటుంది. అలా అని కోతిని చేసుకుంటామా అమ్మా? అమ్మా ఆ, తొందరగా రండి, అందరూ వచ్చేసారు. పద పద, త్వరగా రెడీ అయ్యరా. నువ్వు పద బబ్లు.